హౌస్ మేట్స్ విష్ణుని సెలెక్ట్ చేయటం ఎలాగనిపించింది? ఓకే, సీత అంటే ఇక్కడ చూసుకుంటే సీత, అలాగే నబీల్, మణికంఠ, విష్ణుప్రియ వీళ్ళు నలుగురు ఫుడ్ అయితే అక్కడ ఇచ్చారు. ఇచ్చినప్పుడు వీళ్ళు నలుగురు కూడా ఒకే తప్పు చేశారా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వచ్చింది వీళ్ళ నలుగురికే ఫుడ్. ఇందులో ముగ్గురు ఎలాగో కన్నడ బ్యాచ్, వాళ్ళకి ఎవరికైతే ఇష్టమో వాళ్ళనే చేస్తారు. వీళ్ళు ముగ్గురికి ఇష్టం ఎవరంటే విష్ణుప్రియ. సో విష్ణుప్రియ తీసుకెళ్లారు. సో ఇష్టం మీద తీసుకెళ్లారు. విష్ణుప్రియ స్ట్రాంగ్ ప్లేయర్, అలాగే తను అంటే ఒక కరెక్ట్ అనిపించింది. పాయింట్ అయితే కరెక్ట్. మణికంఠ కాకపోతే ఈ టైంలో మణికంఠ కావాలేమో, వీళ్ళైనా మణికంఠ సపోర్ట్ చేసి ఉంటే బాగుండేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అదే మణికంఠకి ఎందుకు సపోర్ట్ అనిపిస్తే తను ఎమోషనల్ ఏదైతే ఉందో, తన ఎమోషనల్ అందరిని ఏడిపిస్తూ, తను ఏడుస్తూ, అలాగే ఆడియన్స్ ఏడుస్తూ ఆ ఫీలింగ్ చెప్పుకుంటూ అంతా చేసేది చాలా చూడడానికి బాధగా అనిపిస్తుంది, అలాగే చిరాగా అనిపిస్తుంది. ఇలా అన్నీ అనిపిస్తున్నాయి. కాబట్టి మనకంటే తీసుకెళ్తే ఆ మెసేజ్ వల్ల తను కొంచెం రీబూస్ట్ అయ్యి, అంటే ఆ ఏడుపు అనేది ఆపేసి తన గేమ్ మీద తను ఫోకస్ చేసి ఇక్కడ నుంచైనా ముందుకు వెళ్తాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే అందరికీ చిరాకు వస్తుంది తను చూసి, అలా చూసి ఆడియన్స్ కూడా. సో అలా రాకుండా ఉంటుందనే ఫీలింగ్ అయితే వచ్చింది. అలానే చూసుకుంటే విష్ణుప్రియ తీసుకెళ్ళడం కూడా కరెక్టే. ఎందుకంటే తన పేరెంట్స్ లేదు, తన పేరెంట్స్ లేకపోవడం వల్ల చాలా లోగా కూడా ఫీల్ అవుతుంది. ఒక ప్రేమ కావాలని కోరుకునేటం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరైనా సపోర్ట్ కావాలి, మనకి ఎలా సపోర్ట్ ఉంటే మదర్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్, ఎవరో సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి తన సిస్టర్ అండ్ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి తన సిస్టర్ నుంచి ప్యాకెట్ అయితే రావడం, మన బిర్యానీ ఏదో సంథింగ్ ఫుడ్ రావడం అనేది మంచిది. బట్ కాకపోతే అదే ఇంపార్టెంట్, అంతకన్నా కొంచెం ఇంపార్టెంట్గా మణికంఠ కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరిని కన్సిడర్ చేసుకొని ఉంటే బాగుండు. ఇద్దరు ఒక డిసిషన్కి వచ్చి ఉంటే ఇద్దరికి వచ్చే ఛాన్స్ ఉందేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బిగ్ బాస్ అక్కడ ఆప్షన్ ఒకరిని తీసుకెళ్ళమన్నారు కాబట్టి తను తీసుకెళ్లారు. సో మంచిగా అనిపించింది. బట్ తను కూడా ఎమోషనల్ అయిపోయి చాలా ఎమోషనల్గా అయితే మాట్లాడింది. విష్ణుప్రియ రెండోసారి అయితే ఎమోషనల్ అయింది. సో మంచిగా అనిపించింది అన్నమాట తను తీసుకెళ్ళడం. సో ఇలా మణికంఠ కూడా ఇచ్చుంటే బాగుండేమో అనే ఫీలింగ్ అయితే ఉందన్నమాట నాకు. మనకంటే కూడా కొంచెం ఆ మెసేజ్ ఏంటి ముందు చదవాలి. ఆయనకన్నా కూడా చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ మెసేజ్ ఏంటి, అసలు ఏమైంది అనే మెసేజ్ చదవాలని చాలామందికి అయితే అనిపిస్తుంది. సో అలా నాకు కూడా అనిపిస్తుంది అన్నమాట.